చిన్న వాక్యం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం తీద్దాం. అందరూ అధ్యాయము 42వ వాక్యం చదువుకుందాం. ప్రభువు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడెవడో. ఆమేన్ చెప్పండి. ప్రభువు ఈ వాక్యమును దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. చదవబడిన వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు ఈ రాత్రి ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడునుగాక. ఎంతమంది ఆశ కలిగి ఉన్నామో ఆశ గల ప్రాణమును ఈ రాత్రి ప్రభు తృప్తిపరుస్తున్నారు. ఆమేన్ చెప్పండి. ప్రభువు ఇట్లా అంటున్నారు. పేతురు ఉపమానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఉపమానం మాతోనేనా చెప్పుచున్నావు, అందరితో చెబుతున్నావా ప్రభు అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు ఇట్లా అంటున్నారు, తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు. గృహాన్ని నిర్వహించేవాడు, నమ్మకమైన బుద్ధి గల నమ్మకమైన వాడు. అది క్షమించాలి, నమ్మకమైన బుద్ధి గలవాడు, నమ్మకమైన బుద్ధి. చూడండి, తగిన సమయం అంట, తగిన కాలం అంటే అందరు ఇక్కడే చూడండి, ఆ వైపు చూడండి. ఇంకా లూకా సువార్త 12వ అధ్యాయం తీయండి. తీసిన వాళ్ళు 42వ వాక్యం దగ్గర పెట్టుకోండి. ప్రభు అంటున్న మాట తగిన కాలము. ఈ పూట ధ్యానం చేస్తున్నాం. తగిన కాలం, సరి అయిన సమయం, రైట్ టైం. సమయం చాలా విలువైనది. సమయము కొంచెం ఉందని సాతాను బహు తొందరగా పనిచేస్తున్నాడు. వాడి సమయం కొంచెమే అని. నా మాట కాదు, బైబిల్ చెప్తుంది. ప్రతిదానికి సమయం ఉంది. ఈ రాత్రి యేసు ప్రభు వారు చెబుతున్న మాట, తగిన సమయమున. తగిన సమయం ఉంది. తగిన సమయం అంటే రేపు ఎల్లుండి కాదు. సరైన సమయంలో పనిచేసేవాళ్ళు చెయ్యాలి. సరైన సమయము ఎరిగి నడవాలి, కాలాన్ని ఎరిగి నడవాలి. సరైన సమయంలో ఏం చేయాలి అంటే ప్రతివానికి ఆహారం పెట్టుటకు, ప్రతివానికి ఆహారము పెట్టాలి. ఆహారం పెట్టడం. ప్రభువైన జీవాహారమును, నేనే జీవాహారమును, యేసు క్రీస్తును విరిచి పెట్టేవాళ్ళు, యేసు క్రీస్తును తెలియపరిచేవారు. యేసు క్రీస్తు యజమాని అయి ఉండి తన ఇంటి పని ఆయనకు అప్పచెప్పాడు. ఇది తన ఇంటి పని. యేసయ్య జీవాహారము. ఆ జీవాహారమును నువ్వు పెట్టాలి. సరైన సమయంలో పెట్టాలి, సరైన కాలానికి, సరైన టయానికి పెట్టాలి. ఎవరైతే సరి అయిన తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించున్నట్టు నమ్మకమైన వ్యక్తి. అతను నమ్మకమైన వ్యక్తి. నమ్మకస్తులనే ప్రభు ఎన్నుకుంటాడు. చెప్పాలి హల్లెలూయా. నమ్మకస్తుల్లోనికి రావాలి నువ్వు. అపనమ్మకస్తుడికి ఉండకూడదు. నిన్ను జీవము కలిగిన దేవుడు నమ్మాడు. యేసు ప్రభువారు నమ్మారు. బాప్తిస్మం పొందావా? అయితే యేసయ్య శిష్యుడిగా మారావు నువ్వు. వాక్యం చెప్తుంది యేసు క్రీస్తు శిష్యులు వీళ్ళు, నీవు నేను అందరము. యేసయ్యకి శిష్యులుగా ఉన్నప్పుడు నిన్ను ప్రభు అయిన దేవుడు నమ్మి
నీకు కలిగిన సామర్థ్యం ఏదో దానిని బట్టి నీకు ఒక పని అప్పచెప్పాడు. గృహ నిర్వాహకత్వం, అది యజమాని ఇల్లు. ఆ ఇంటిలో నువ్వు పనివాడివి. యజమాని ఇంటిలోనికి వెళ్ళి శ్రేష్టమైనవి తేవాలి. యజమాని దగ్గరికి వెళ్ళి యజమానుడైన దేవుడు ఏమి చెప్పమన్నాడో, యజమానుడైన దేవుడు ఎలాగున్నాడోమన్నాడో, యజమానుడైన దేవుని మనస్సు ఏమిటో, యజమానుడైన దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేయబోతున్నాడో, నీవు గృహ నిర్వాహకుడు అయితే, నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు అయితే, తగిన కాలమున యేసయ్య ఆహారమును వడ్డిస్తావు. ఆమేన్ చెప్పండి. నువ్వు ఆహారం వడ్డించాలి, ఆహారం పెట్టాలి. నీకు ఇచ్చిన ఆహారం పారవేయమని కాదు. నీకు దొరికిన జీవాహారము నేనే. ప్రభువైన యేసు క్రీస్తు వారిని నువ్వు చెప్పలేనప్పుడు, పంచలేనప్పుడు, సత్యమును కనబరచలేనప్పుడు, సత్యమునకు నీవు సాక్షిగా మారలేనప్పుడు, నేనే మార్గమును నేనే సత్యమునని ప్రభువైన దేవుడు మాట్లాడుతున్నప్పుడు, అద్వితీయ సత్యదేవునిగా లోకములోనికి పంపబడిన యేసు క్రీస్తు తప్ప మరెవరు లేరు అని మాట్లాడుతున్నప్పుడు, నీవు తగిన కాలము రైట్ టైంలోనే పని చేస్తున్నావా? రక్షించబడ్డాం, వెలిగించబడ్డాం, అంతే. ఈ దినాల్లో బాప్తిసం పొందాం, చాలిక అంతే. అంతే, బాప్తిసం పొందాం. సత్యం అక్కర్లేదు. ఇక జీవమైన యేసు ప్రభు అక్కర్లా. నేనే మార్గమును, ఆ మార్గంలోనికి రారిక. బాప్తిసం పొందాం, అంతే. బాప్తిసం పొందటానికేనా? కొంతకాలము ఆయన వెలుగులో ఉన్నారు, యోహాను వెలుగులో. యోహాను చెబుతూ ఉన్నప్పుడు సుంకరులు, పాపులు, వేషధారులు, వేసి వాళ్ళు రక్షణ పొందారంట. వాళ్ళు తమ పాపములు ఒప్పుకుని చేర్చబడ్డారు. వీళ్ళు కనులతో చూస్తున్నారు ప్రభువైన దేవుణ్ణి. యేసు క్రీస్తు వారు ఉపదేశం వింటున్నారు, స్వస్థతలు కలుగుతున్నాయి. యేసు ప్రభు అయిన దేవుని దగ్గర కూడా బాప్తిసం పొందుతున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు వారి దగ్గర బాప్తిసం పొందుతున్నారు. వీళ్ళకి ఒక ఉంటుంది అన్నమాట, మాకు పెద్ద మినిస్ట్రీలకు వెళ్ళి మేము బాప్తిసం పొందాలి. కనీసం ఒక 2000 సంఘాలున్న అదైతే 2-3 వేల సంఘం, అట్లా అంత బ్రాండ్ ఉండాలి. ఆ పేరంటే బ్రాండ్ ఉండాలి. ఆ బ్రాండ్ చెప్పగానే అక్కడికి వెళ్ళి అక్కడ బాప్తిసం పొందుతావు. నీకోసం కన్నీరు కార్చేది ఒకళ్ళు, పూటపడేది ఒకళ్ళు, ప్రయాసపడేది ఒకళ్ళు. పూటపట్టం ఏంటి? నీ పనులు నువ్వు చేసుకో, వీళ్ళ పనులు నీ కోసం మానుకుంటారు. కన్నీరు కార్చేది ఒకళ్ళు, ఉపవసించేది ఒకళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే సరైన సమయం, వీళ్ళ దృష్టి ఏంటో తెలుసా? ఎక్కడ జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళిపోతారు. ఇక ఊరికి తీరుకి ఆ సహవాసం ఎవరో తెలియదు, ఆ దైవజనుడను పలకరిస్తాడా తెలియదు, అక్కడ ఎవరో తెలియదు. అక్కడికి వెళ్ళి అక్కడ బాప్తిసం తీసుకుంటారు. సరే, ప్రభు స్తోత్రం, బాప్తిసం పొందావు. 100 రూపాయలు ఖర్చు పెట్టుకుని మళ్ళీ వెళ్తావా నువ్వు గుంటూరు? బాప్తిసం పొందినంత ఇదిగా ప్రతి సర్వీస్కి, సండే సర్వీస్ ఉంటుంది, తర్వాత శనివారం ప్రార్థనలు ఉంటాయి, బుధవారం ప్రార్థనలు ఉంటాయి, సహవాస కూటాలు ఉంటాయి. వీటన్నిటికి నువ్వు వెళ్తావా? ఎల్లరో. బ్యాండు వీళ్ళకి కావలసింది. బ్యాండ్ మోగుద్దులే, కంగారేం పడమాక. నువ్వు బ్రాండ్ అంటే బ్యాండ్ మోగుద్ది, కంగారు పడమాక. ఈ రాత్రి ప్రభు అయిన దేవుడు చూస్తున్నాడు. నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఇతడు. ప్రభు అంటున్నారు, ఎవరయ్యా? ఎవరి కోసం చెప్తున్నారంటే, ఎవరి కోసం? ప్రభు అన్నారు కదా, తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు. ఏ ఆహారమైనా పరలోకము నుండి కురిసిన మన్నా 3 రోజులు లేదు. ఏ రోజు ఆహారం ఆ రోజు కురుస్తుంది. కొందరికి ఉంటుందిగా పెద్ద విశ్వాసం,
ఏమో రేపు కురిపిస్తాడో కురిపీయడు. రేపు ఒకవేళ దేవుడు మర్చిపోతే, దేవుడు ఏదన్నా పని మీద వెళ్ళిపోతే, మోషే నా పద్దాకిలు అడుగుతాం మనం. కాబట్టి మనం దీన్ని కుండల్లో కూర్చుకుందాం, మనం దాచుకుందాం. రేపటికి అన్నము పూరేళ్ళు రెండు దాచుకుందాం, దాచుకుని రేపు తిందాం. రేపు ఆ టయానికి కురిసిందనుకో సరే, కురవలేదనుకో ఇది ఉపయోగపడద్దమ్మా, నీకు తెలియదు. ఇదేగా నీ విశ్వాసం కూడు మీద, నీ విశ్వాసం కుండ మీద. నీ కడుపే నీ దేవుడు, నీ కడుపే నీ దేవుడు. నీకు కావలసింది కడుపు నిండటమే చూసుకుంటావు. అసలు ఎవరు పంపుతున్నారు, ఎలా పంపుతున్నారు, ఎలా వస్తుంది? ఆహారం లేదయ్యా మాకు, మేము ఇక్కడికి వచ్చాం, సరైన ఆహారం లేదు మోషే, మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. ఆహారం అడుగుతున్నారు. అరణ్యములో బయలుదేరి ఏదేదో తింటున్నారు. కానీ వీళ్ళలో ఒక ఆలోచన వచ్చింది, మనం అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టుద్దా, పదండి మనం అందరం వెళ్ళి మోషేని నిలదీద్దాం. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఐగుప్తులు ఇటుకలు కొట్టుకుంటే మాకే చక్కగా అన్నం తినేవాళ్ళం, కీరాదాసుకులు ఉండే, మాంసం ఉండే, మాకు అన్నీ ఉండే, ఇక్కడ మాకు ఎన్ని ఉందా అని అడుగుతున్నారు. వెంటనే మోషే ప్రార్థన చేస్తున్నాడు. మోషేని అడుగుతున్నారుగా, మోషే ప్రార్థన చేస్తున్నాడు. మోషే, రేపటి సమయానికి ఏం జరుగుతుందో చూడు. ఇకంతే, నా బాహుబలంతో ఎంతమందికి, ఇన్ని లక్షల మందికి ఆహారం అవుతుందే, నీ కుండలో కూడు పాడైపోద్దా? బుద్ధిరా బుద్ధి. అందుకే ప్రభు అన్నారు, తగిన కాలమున ఆహారం పంచిపెట్టాలి. ఆహారం పంచిపెట్టడానికి రైట్ టైం ఏది? నీ టైం ఏది? నీ పనికి నీ సమయం ఏది? ప్రభు అన్నాడు, మీ నడుములు కట్టుకొని ఉండాలి, మీ దీపాలు వెలుగుతూ ఉండాలి. మీ దీపాలేమో వెలుగుతూ ఉండాలి. మీ నడుములకున్న నడికట్లు కట్టుకునే ఉండాలి. నడికట్టు ఊడదీయకూడదు, నడికట్లు పక్కన పెట్టకూడదు. సత్యం అనే దట్టి నడుము కట్టుకునే ఉండాలి. సత్యములోనే నడవాలి. ఆమేన్. సత్యమునందు ప్రతిష్ఠిత చేయబడాలి. సత్యమే, వాక్యమే సత్యము. ఈ వాక్యముందు నిలిచిన వారమైతేనే నిలిచే కృప. నిలబడినట్లు నీవు సత్యమును గ్రహించావా, అప్పుడు సర్వసత్యములోనికి నడిపించబడతావు. సర్వసత్యములోనికి లేకుండా ఆత్మ నడిపింపు ఎలా వస్తుంది? సర్వసత్యం తెలియకుండా ఆత్మాభిషేకం ఎలా ఉంటుంది? ప్రతిదీ విమర్శించడానికే కూర్చున్నావు నువ్వు, అందుకే కూర్చున్నావు. నా ప్రియ సహోదరులారా, నీవు నేను వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యమందు ప్రతిష్ఠత. ఈ వాక్యం ఏం చేస్తుంది? సర్వసత్యములోనికి నడిపిస్తుంది. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యన, ఆమేన్, మన మధ్యన ఏమవుతుంది? సంచారం జరుగుతూ ఉంటుంది. ఈ పూట తగిన కాలం ఆహారమును సిద్ధపరచాలి. ఆహారం సిద్ధపరిచేది ఎవరి ఆహారం ఇది? యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు. తన ఇల్లు ఇది. నీ యజమాని ఎవరు? నీకెవరు యజమాని? ఒకసారి నీ మనస్సాక్షితో మాట్లాడుకో. నా యజమాని ఎవరు? నేను ఎవరుకున్నాను? ఇద్దరికి దాసులు ఉండలేవు, ఇద్దరు పనులు చేయలేము మనం. దుర్బోధకుడు ఉన్నాడు, సైతాను శోధకుడు. వాడు మూల భాషలో దుర్బోధకుడు. వాడు ఏదో దుర్బోధ చేస్తాడు, ఏదో విషబోధ చేస్తూ ఉంటాడు, ఏదో మాటలు చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి అటు చెవి యొగ్గాలి. సత్యబోధ ఉంది, ఇటు చెవి యొగ్గాలి. ఇప్పుడు ఇటు న్యాయం చేయలేము, ఇటు న్యాయం చేయలేము. రెండు ఆలోచనలు, రెండు తలంపులు, రెండు విధాలు, రెండు. దిమనస్కుడు దేవుని యొద్ద నుండి ఏ మేలు పొందుకోలేడు. అతడు గాలి చేత రేపబడుతున్నాడు, తరమబడుతున్నాడు. అతడి సహాయం దొరకదు. దిమనస్సుతో ఉన్నావా? ఏమీ ఉండదు. దిమనస్సు కాదు, సత్యమునకు నీవు నడిపించబడాలి. సత్యమనేదేదో కనుగొనాలి. హల్లెలూయా. అందుకు తగిన కాలమున ఆహారము. ఎలాంటి ఆహారం అంట? చూడండి, 104వ కీర్తన, 104వ కీర్తన, కీర్తనల అధ్యాయము 104వ కీర్తన తీద్దాం. 104వ కీర్తనలో 27వ వాక్యం చూడండి. 27వ వాక్యము, తగిన కాలమున నీవు వాటికి
ఆహారం ఇచ్చదవని. మొదట చూడండి, అసలు తగిన కాలమున ఏవి సముద్రంలో ఉన్న ఏవైనా విశాలమైన సముద్రం, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు, అందులో నిర్మించబడిన మకరములు కూడా ఉన్నాయి. తగిన కాలమున అవేం చేస్తున్నాయో తెలుసునండి, ఏవైతే ఉన్నాయో సకల ప్రాణులన్నీ వాటికి ఆహారము అందరూ ఒకసారి చదవండి ఆ మాట, ఆహారము ఇచ్చదవని. ఇవన్నీయు నీ దయ కొరకు. ఆమేన్ చెప్పాలి, ఆమేన్ చెప్పాలి. తప్పకుండా దేవుడు దయచేస్తాడు, ఆహారము దయచేస్తాడు. వాటికి ఏ సహాయం లేదు. మనం పుల్లలు అమ్ముకునైనా 10 రూపాయలు తెచ్చుకుంటాం, పచ్చగడ్డి కోసైనా ఉరిగడ్డి అమ్ముకునైనా తింటాం. ఏదో ఒకటి మనకి అవకాశం ఉంటుంది. పక్షులకి పేర్లు వేసుకుంటూ రాదు, కోతకి ఇవుళ్ళు పెట్టుకోరు, ఇవుళ్ళు చేర్చుకోరు. ఇవన్నీయు నీ దయ కొరకే కనిపెడుతున్నాయి. ఏమనంట, తగిన కాలము. నా దేవుడు ఆ సమయానికి అది ఇస్తాడు. ఎప్పుడు ఇవ్వాలో, ఏ క్షణము నీ విశ్వాసం ఏంటో, వింటున్న బోధ నీ లోపలికి వెళ్తలేదు, సత్యము లోపలికి రావట్లేక. ఎందుకని సత్యం ఎందుకు లోపలికి రావట్లేదంటే, సహవాసమేమో దేవునితోనే, చీకట్లో నడుస్తున్నాం. సహవాసము మనది దేవునితోనే, చీకట్లో నడుతున్నాం. చీకట్లో నడకంతా చీకట్లో, ప్రయాణం అంతా చీకట్లో. సహవాసం మాత్రం ప్రభు అయిన దేవునితోనే. ఏమైనా అవసరమైతే ప్రార్థన చేసుకుంటాం, ప్రభా రోగం జ్వరం తగ్గించేయ్యా, జ్వరం తీసేయ్యా, జ్వరం తగ్గిపోయింది, హల్లెలూయా, జ్వరం తగ్గిపోయిందిగా, అయిపోయిందిగా, జ్వరం తగ్గిపోయింది. ప్రభా ఒక్క ఉద్యోగం అయిపోయింది, ఒక్క మగపిల్లని నువ్వు ప్రభా నీ కొరకు, నా సేవా జీవితం ఎదురైన. ఇక్కడుంటే అమ్మగారికి దేవుడు కడుపులో గడ్డ ఉండంగా దేవుడు మగపిల్లాన్ని ఇచ్చాడు. మొదట బ్లెస్సింగ్ ఉన్నప్పుడే గర్భసంచన ఆనుకుని కేజీ కణితుంది. కేజీ కణితుంటే కేజీ అల్లా ఇంకొక 800 మళ్ళీ పెరిగిపోయింది. ఇప్పుడు కేజీ 800 కణిత అట్లా ఉంది. అట్లా ఉండగా దేవుడు మొదట ఆడపిల్లనిచ్చాడు. ఆడపిల్లనిస్తే పిన్నమనేని హాస్పిటల్లో మేము 5వ నెల వచ్చి 6వ నెల వచ్చింది అనిపించుకుంటే 6, 7, 8, 9, 10 ఈ 5 నెలలు అక్కడ ఉంటాం. ఇంకా వాళ్ళు ఉండమన్న రోజులు ఉంటాం. వారం ఉండాలో, ఒక నెల ఉండాలో వాళ్ళ ఇష్టం. పద్దాక గంటకి స్కానింగ్ తీస్తారు. బేబీ ఎలా ఉంది, లోపల బేబీ అట్లా టెస్ట్ల కోసం. ఈలోపు మాకు దగ్గరలో మన సంఘంలో పిల్లలు అవన్నీ తెలిసిన తర్వాత మొదట ఆడపిల్ల పుట్టింది. తర్వాత మరలా దేవుడు ఒక 3-4 సంవత్సరాల తర్వాత మరలా గర్భం తెరిచాడు. ఈ లోపల కొత్తగా వచ్చిన సంఘ పిల్లలు, మన సంఘంలో వాళ్ళు, ఇట్లా ఊర్లో వాళ్ళు, వీళ్ళు ఏం చేశారు, ఈ ఊరు వచ్చిన ఆడపిల్ల అనమాట. ఆమె ఏం చేసింది, అక్క నీకు అంత కడుపులో గడ్డ ఉండగా నీకు మగపిల్లడు పుట్టాడు కదా, నాకు కూడా మగపిల్లడు ఉండాలి, నాకు కూడా కావాలి అని చెప్పి ప్రార్థన చేయించుకుంది. దేవుడు మగపిల్లాడిని ఇచ్చాడు. ఏమేం చేసింది, నాకు ఎట్లాగో ఇట్లా ప్రార్థన చేయించుకున్నాము. అక్కకి దేవుడు కడుపులో గడ్డ ఉంటేనే అయ్యగారు ప్రార్థన చేశారు. కేజీ 800 గడ్డ ఉంది. గడ్డను ఆనుకుని నేను ఇద్దరు ఒక బిడ్డే ఒకే చోట ఉండేవాళ్ళం. కడుపులో గడ్డ ఉండంగా దేవుడు ఆశ్చర్యంగా ప్రీ డెలివరీ చేశాడు, మగపిల్లడు పుట్టాడు. దేవుడు ఎంతో కార్యం చేశాడు. ఆ పాస్టర్ గారి ద్వారా ప్రార్థన, అమ్మగారు ప్రార్థన, సహాయము అని వాళ్ళు నమ్ముకున్నారు. ఇటువంటి కష్టకాలంలో మమ్మలను మా సహవాస నాయకులు పిన్నమనేని హాస్పిటల్కి వచ్చి ప్రార్థన చేసి, మొదటిసారి వచ్చారు, రెండోసారి వచ్చారు, ప్రతిసారి వచ్చి బలపరిచి వెళ్తున్నారు. ఆ అయ్యగారిని చూస్తున్నారు. అయ్యగారు వచ్చి వెళ్తాం, మేము చేసుకునే ప్రార్థనలు వీటిని చూసి వాళ్ళలో విశ్వాసం కలిగింది. అన్న మా అక్కకు కూడా పిల్లలు లేరన్న, ఎట్లాగమ్మంటే వాళ్ళు అక్కడ తోటలు ఎక్కడ ఉంటారు, అక్కడ ఉంటారన్న, ప్రార్థన చేయండి అన్న అంటే, సరే కదా ప్రార్థన చేద్దామమ్మా. ఆమంది, అన్న మగపిల్లడు పుడితే నేను మందిరానికి వస్తానన్నా, సాక్ష్యం చెప్పుకుంటానన్నా, వినండి సాక్ష్యం చెప్పుకుంటానన్నా,
దేవుడు ఆశ్చర్యంగా మగబిడ్డనిచ్చాడు. మగబిడ్డనిస్తే ఈ రోజుకి మందిరానికి రాల. ఈ రోజుకి ఒక 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 ఆడకి వాళ్ళు నలుగురు అక్క చెల్లెళ్ళు, నలుగురికి ముగ్గురు మగపిల్లల తర్వాత ఈమెకు మగపిల్లడు పుట్టాడు. చిన్నోడు మళ్ళీ ఇంకో ఆమెకి అందరికీ నలుగురికి మగపిల్లలు పుట్టారు. నలుగురికి మగపిల్లలు పుడితే ఫస్ట్ అనే మాట ఇదే, మీ మందిరం కాడికి వస్తామని. ఇవుడు రాల, మగపిల్లడు మాత్రం పుట్టారు. ఎప్పుడో చెదిరి నేను కూడా ఏదో పరిచర్య మీద వెళ్తే, అన్న అప్పుడు నువ్వు ప్రార్థన చేసావు కన్నా, అప్పుడు 2 సంవత్సరాలు ఎంతున్నాడు పిల్లాడు. అన్న ఇదిగన్నా ప్రార్థన చేసావు కన్నా మగపిల్లాడు, అప్పుడే ఒక 500 కానుకేద్దాం అనుకున్నాను అన్న. ఎట్టాగో వచ్చారుగా మా ఇంటికి రండి, నేను తీసుకెళ్ళి బాగా బారు ప్రార్థన చేపించుకుని ఆ 500 పెట్టింది అక్కడే చెప్పేసింది సాక్ష్యమేక. దాన్ని నేను మోసుకొచ్చా మీకోసం. అక్కాయ్ మరి అట్లాంటి విశ్వాసులు స్వస్థత కోసం ఏమైనా చేస్తాం మనం. మరి ఈ ఆకాశ పక్షులు ఎవరి కోసం ఎదురు చూస్తాయి? ఇవన్నీ తగిన కాలమున ఆహారం ఇచ్చేదవని నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నాయి. హల్లెలూయా. రైట్ టైంలో నా దేవుడు ఇస్తాడు. నా దేవుడు ఎప్పుడు ఏమి ఇవ్వాలో నీ విశ్వాసం ఏది ఈ పూట. ఈ ప్రార్థన అనుభవం ఏంటి? నీ దేవుడు కలుగు చేస్తాడని ఉందా? నీ దేవునిపైనే ఆనుకున్నావా? నీ దేవుని తట్టే చూస్తున్నావా? ఇవన్నీ మీకు కావలసి ఉన్నవని మీ పరలోకమందున్న తండ్రికి తెలుసు. వస్త్రం కావాలి, ఇంకేం కావాలి? శరీరం ఉంది, దీనికే వస్త్రం కావాలి, ఆహారం కావాలి, ఇంకా కావాలి. ఇవన్నీ లోకంలో వాళ్ళకి అవసరం అంట. నీ జీవము దేవుల్లో దాచబడి ఉంటే, దేవుని జీవమును నువ్వు కలిగిన వాడివైతే, ప్రభువైన యేసు క్రీస్తు జీవాహారమును పంచిపెట్టుటకు తగిన కాలములో దేవుడు ఎన్నుకున్న నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు నీవైతే కనుక ఈ రాత్రి ప్రభు అంటున్నారు కదా, ఎవరిని ప్రభువు వచ్చును? ఎవరిని ప్రభువు? చూడండి అక్కడ లూకాసు వార్త 43వ వాక్యంలో, లూకాసు వార్త 12 వాక్యం. ఎవరిని ప్రభువు వచ్చి, ఆమేన్ చెప్పండి. ఎవరిని ప్రభువైతే వచ్చి వాడు అలాగు చేయుట కనుగొనును. హల్లెలూయా. ఎవరు చేస్తున్నారు? ఆహారం ఎవరు పంచిపెడుతున్నారు? ఒక మేలు కలిగింది, ఇక లేదు, ఇక పంచిపెట్టేది ఏమి లేదు, చెప్పేదేం లేదు. అంత గోప్యమేక రహస్య క్రైస్తవం. ఇప్పుడు మేలకొండ వెళ్తున్నాం, అమ్మో గుడికి వెళ్తున్నామంటే భద్రంగా పోయి రావాలి. ఎక్కడ ఎలా ఉండాలో ఈ జ్ఞానం అంట. ఇది ఎంత జ్ఞానం చూడండి. ఎక్కడ ఎలా ఉండాలో, ఎలా ఉంటే ఎలా ఉంటుందో, ఎలా ఉంటే ఎలా ఉండాలి, ఎలా ఉంటే కాపాడుకుంటామో. నీ దేవుడు నీ నమ్మకాన్ని చూశాడు, నీకు తెలుసో లేదు. నువ్వు చేసేది నీ దేవుని పని, యజమానుడు నీకు అప్పగిచ్చిన పని. నిన్ను రక్షించుకుంది లోకము కాదు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆ ప్రభు నామను బట్టి నువ్వు రక్షించబడ్డావు. ప్రభువైన దేవుని రక్తమే నీ పాపము నుండి నేను విడిపించింది. నేడు సజీవుడిగా ఉన్నావంటే ప్రభువైన దేవుని కృప మాత్రమే. ఆయన ఉచితమైన కృప చేత నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. యేసుక్రీస్తు రక్తము చేత విమోచించబడ్డావు. విమోచించబడింది ఒకటి, రక్షించబడింది ఒకటి, స్వస్థత పొందింది ఒకటి, విడుదల కలిగింది ఒకటి. వీటన్నిటి కాకుండా ఇప్పుడు ఏంటంటే ప్రభు అంట ఇవన్నీ చేసిన తర్వాత, అరే ఇతడు నా బిడ్డ, నమ్మకమైన బిడ్డ, ఇతడు నా ఇంటి బిడ్డ అని చెప్పి జీవము కలిగిన దేవుడు తగిన కాలమున ఇతడు ఆహారమును పంచి పెడతాడు అని ఇచ్చాడు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? రక్షణ పొందాం అంతే. ఇక రక్షణ పొందిన తర్వాత ఇక అవసరం లేదు. ఇక స్వస్థత పొందితే ఇక అక్కర్లేదు. ఇక మేలు కలిగితే అక్కర్లేదు. ఇక ఆకాశ పక్షులు చూడండిరా, అవి విత్తవు, కోయవు, పంట కూర్చుకొనవు, ఏమని చేస్తాయంట? తగిన కాలమందు మాకు ఆహారము దయచేస్తాడు. ఆహారము దయచేయు ఆయన ఎలా దయచేస్తాడంటే, 4వ కీర్తనలో ఆ మాట ఉంటే చక్కగా, నీ దయ కొరకే కనిపెట్టుకొనుచున్నవి. 27వ వాక్యం ఒకసారి చూడండి, అక్కడ తీయండి ఒకసారి.
నీ దయ కొరకు కనిపెట్టుకొనుచున్నాయి. నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును. నువ్వు వాటికి పెట్టున్నదే తింటాయంట. అయ్యి స్టైల్ పోవు అక్కడ. ఏమో మీకేమో మా ఇంట్లో 4 కూరలు ఉండాలి. మరి అంతేగా మరి. చిన్నోడు తినడు, పెద్దోడు తినడు, బ్లెస్సీ తినదు. గారం సాగు తీసుకుంటూ వెళ్తే ఊరు దాటి వెళ్ళిపోతుంది గారం. 4 కూరలు అంటే 7 కూరలు ఉంటే వండిస్తారు, 8 కూరలను వండిస్తారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఒక మాట చెబుతుంది, పెట్టినదేదో అది కూర్చుకుంటే అంతే, గమ్మున తింటాం వరకే అంతే. ఎందుకు పెట్టలేదు మాకు, దేనికి పెట్టలేదు, ఇంత సేవ చేస్తున్నాం, ఇంత ప్రయాసపడుతున్నాం, కనీసం కట్టుకుంటాకి బట్టలు లేవు, వేసుకుంటాకి ఉంటాకి ఇల్లు లేదు, ఉంటాకి గూడు లేదు. నేను మొన్నటి దాకా చాలా బాధపడ్డానండి. నాకు కూడా వాక్యం కొద్దిగా తెలిసింది దేవుని మహాకృపను బట్టి. కొద్దిగా కొంచెం అర్థమైన తర్వాత ఇక నుంచి ఇవన్నీ వద్దు అనిపించింది. దగ్గరగా మా ఆత్మీయ సేవకులు మేము చూస్తున్నాంలే, అతిశయంగా చెప్పగలను, దగ్గరగా చూస్తున్నాం. ఒక మంచి సేవకులు దగ్గరగా చూస్తున్నాం కదా, దగ్గరగా చూసి పరిచర్యలు చూస్తున్నాంగా. వద్దులే, మనం ఇట్లా కాదు, కొంచెం మన మనసు తప్పు, ఆలోచన తప్పు. నా వరకు నేను అనుకున్నాను. మొన్నటి దాకా లేదని బాధపడ్డాను. ఏమండి, ఇవన్నీ అంట ఎవరి కొరకు కనిపెడుతున్నాయి? నీ దయ కొరకు కనిపెడుతున్నాయి. ఒకసారి లూకాసు వార్త 12వ అధ్యాయము 43వ వాక్యం చదువుతున్నా చూడండి. అలాగూ చేయుచుండుట కనుగొనును. చదన కొద్ది అర్థమయ్యేటట్టుగా. ఎవరిని ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయుచుండుట కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు. ఎవరైతే చేస్తున్నారో, ఎవరిని ప్రభు అయితే ఆ ప్రభు వస్తాడు. నువ్వు ప్రభువుని నమ్ముకున్నావో, సాతాను నమ్ముకున్నావో, శరీరాన్ని నమ్ముకున్నావో, ఇంకేది నమ్ముకున్నావే కా, నీ దేవుడు ఇవ్వలేవు. మరి నీ దేవుడు ఇవ్వలేవు. నువ్వెవరు నమ్ముకున్నావు? రక్షణ పొందావు అంతే. ఇక రక్షణ పొందినంత మాత్రం అనుకోమాకండి. రక్షణ పొందాం, మనకంటే వాక్యం సైతాన్ గడికి ఇంకా బాగా తెలుసు, రిఫరెన్స్లు అన్నీ తెలుసు. వాడు మనకేముంది, వాడు చేసే ఆరాధన వేరు, వాడికున్న తేజస్సు వేరు, వెలుగు వేరు, వాడి ప్రకాశం వేరు, వాడి జ్ఞానం వేరు. మీరు ఇంటికి వెళ్ళాక బైబిల్ చదవండి, కొన్ని అధ్యాయాలు చూపుతాయి. అంతటి తత్వజ్ఞానం, అంత అలంకరణ. కెరూబులో అభిషేకించబడిన కెరూబు, మళ్ళీ అభిషేకం పొందిన కెరూబు. వాడు మనస్సులో గర్వం వచ్చింది. ఆ మహిమ నుండి ఎప్పుడైతే తోసివేయబడ్డాడో సమస్తము పోయినాయి అంతే. కొంచెం గర్వం వస్తే, కొద్దిగా గర్వం వస్తే, వాక్యం అలాగ చెప్తుంది. ఎవని దయ కొరకు కనిపెడుతున్నావో నీవెవని కొరకు కనిపెట్టుకుంటున్నావో అవైతే తగిన కాలమందు ఆహారం ఇచ్చేదవని నీ కొరకు కనిపెట్టుకుంటున్నాయి. ఆహారం ఇస్తాం ఖాయం, ఆమెన్ చెప్పట్లా. ఆహారం వస్తుంది, ఆలస్యమైన ఆహారం వస్తుంది. ఇక ఆయన తప్ప ఎవరిచ్చేవాడు? ఆయన పైన అనుకుంటే ఆయన ఎత్తడని ఉంటుంది. మనకు ధైర్యం ఏంటంటే, మనకు ఒక పని ఉంటుంది, ఇంకొక ఉద్యోగం, ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు అంత అవసరం లేదులే. మన మాట అంత అవసరం ఏముంది? ఇప్పుడు ఎతకాల్సిన పని, చూడాల్సిన పని ఏముంది? ప్రస్తుతం మనకు ఉండదు కదా. దేవుడు తెలుసులే, దేవుడు అన్నీ ఇస్తాడు. దేవుడు తెలుసప్ప. ఆ అయ్యగారు కూడా చెప్తాడు, దేవుడు తప్పకుండా ఇస్తాడమ్మా. ఎందుకు ఇవ్వడు? దేవుడు అన్న అన్యాయస్తుడా? దేవుడికి ఏమో ప్రేమ లేదనుకున్నారా? ప్రేమ లేకపోతే ఎట్లాగా? ప్రేమ ఉంది దేవుడికి. దయాళుడు ఆయన, కృప చూపుతాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే, ఈ రేషన్ బియ్యం అన్న తిని ఎట్టకొట్ట పడుకో. మంచి బియ్యం వచ్చేదాకా అట్ట పడుకుంటా ఉండు. మెల్లిగా సర్దుకుని వాడుకుందాం. మనం అప్పుడు దాకా సర్దుకుని రోజు ఖర్చులు తగ్గించుకుందాం. నెమ్మదిగా ఉంటాం, రోజులు జరుగుతూ ఉంటాయి నెమ్మదిగా. ఇక మన కార్డు మీద నమ్మకం అనమాట. ప్రభా ఇంకొక 5,000 ఇవ్వని, ఎట్లా కొట్లు ఇంకొక 5,000 పడేదట్టు చూడయ్యా. 20 రోజులు అయిపోయింది ప్రభా, ఇంకొక 10 రోజులు వెళ్ళిపోతాయి. ఏసయ్యా ఎడ చేస్తాను 5,000 సూపీలో పెట్ల వేసాడు. ఒక మాట వేసాడు అంతే, అదే పడి ఉంటుందని. అవునా, నన్ను చూపించాడా? ఆ మాట అనగానే
అసలు నువ్వు సేవకుడు ఏంటయ్యా? అసలు నువ్వే అసలు పెద్ద అయ్యగారు లేకుండా. అబ్బో, అసలు నీ విధానం, నీ నడక. రండి ఇక్కడ నేను ఎక్కించగలుగుతారండి, నేను ఎక్కించగలుగుతారండి. అస్సలు 4 పొగడత మాటలు అంటే చాలేక ఏం జరిగేది అనవసరం, ఏం చేసేది అనవసరం, ఏమేది అనవసరం. పొగడతలు పొగిడేవాళ్ళు కావాలి, బోర ఊదేవాళ్ళు కావాలి. మనల్ని ఎప్పటికప్పుడే మనల్ని ఏంటిది ఉద్రేకపరచాలి, మనల్ని ఉద్యోగపరచాలన్నమాట. అప్పుడు ఉద్యోగపరిస్తే అప్పుడు వెళ్ళి పిలిస్తే వస్తారంట. వెళ్ళి దగ్గరికి వెళ్ళి కౌగులించుకుని హత్తుకుని పిలవాలంట, దగ్గరికి వెళ్ళాలంట. ఏంటిది ఇది? నా పెళ్ళికి అని పిలుస్తున్నానా? మా ఇంటికి అని వస్తున్నారా? వాక్యం అలా చెప్పట్లేదే. నిత్య జీవం కావాలంటే ఆమెన్, ఎవరి మీదైనా ఎవరైనా కానీ ఆయన కృపను గ్రహించకుండా ఎవడనే అద్దుకు రాడు అన్నాడు యేసు ప్రభు. కృప అనుగ్రహింపకుండా రాడు. చెదిరిపోయేవాడు చెదిరిపోతాడు. మార్జిన్ అంటే తెలుసా? ప్రభా దావీదు అడుగుతున్నాడు, నీకే కేవలం విరోధంగా పాపం చేశానయ్యా, నీ సన్నిధి నుండి నన్ను తోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నా దగ్గర నుండి, నీ కృప నా నుండి దూరం చేయొద్దు అయ్యా, నీ రక్షణ ఆనందం మరలా కలుగు చెయ్యయ్యా, మరలా నన్ను ఆదరించయ్యా. అది లోపడటం అంటే, అది దేవుని తట్టు తిరగటం అంటే. పాపం చేసిన తెలుసుకుంటే, తప్పిపోయిన తెలుసుకుంటే వెంటనే తిరుగు దేవుని దగ్గర. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చేసాడు. తప్పిపోయిన కుమారుడు ఇంట్లో ఉన్న పెద్దోడు మూతి ముడుచుకున్నాడంట. ఇంట్లో ఉన్న పెద్దోడి మూతి ముడుచుకున్నాడంట. ఏ రోజు ఒక్క రూపాయి ఇవ్వడం, ఏ రోజు నన్ను కసిరినట్టుంటాడు, ఏ రోజు కండేషన్ అంటాడు. వీడు వస్తున్నాడని ఏటలు కోసాడు, వీడు వస్తున్నాడని ఊరంతా సంబరం చేస్తున్నాడు, వీడు వస్తున్నాడని ఎదురుకెళ్ళి ముద్దు పెట్టుకున్నాడు. ఆ బట్టలు అట్టున్నా సరే కౌగులించుకున్నాడు. మళ్ళీ అడిగి ప్రశస్తమైన వస్త్రం ఎత్తినండ్రా అని ఎనమాలు చెబుతున్నాడు. ఉంగరం తీసి అడిగి ఉంగరం పెట్టాడు. ఏ రోజున నా ఈడికి ఒక్క ఉంగరం అన్న పెట్టాడా? ఏమైనా సరదా ముచ్చట ఉందా? సేవకు వచ్చిన కాడి నుంచి అచ్చటా ముచ్చట ఏమైనా ఉందా? ఏదన్నా 4 సినిమాలకి వెళ్తామో, లేకపోతే ఏదన్నా ఇక్కడ కాకపోతే ఇటెళ్ళు విజయవాడ పెద్ద సినిమా హాల్లో ఉన్నాయి, అటెళ్ళు చూసావు, లేకపోతే ఇక్కడ కాదు హైదరాబాద్లో చూసావు, చక్కగా అక్కడ అన్ని చూసుకుని వచ్చి అచ్చటా ముచ్చట ఉందా? ఏమీ లేదు. సేవ అంటే ఎట్టుండాలి? చక్కగా సంతోషంగా విలాసంగా. అప్పుడప్పుడు ఏదో బ్యూటీ పార్లర్కి వెళ్తా, అప్పుడప్పుడు జిమ్లకి వెళ్తా, అప్పుడప్పుడు మనల్ని మనం కాపాడుకుంటా, అప్పుడప్పుడు ఎట్టుంటా ఏదో పొడి మాటలు చెబుతా. అట్లా చెప్తా ఉంటే అసలు మా అయ్యగారే పెయింట్ వేసుకుంటే నేను పెయింట్ వేసుకుంటే తప్పేంటి? లిప్టిక్ వేసుకుంటే నేను లిప్టిక్ వేసుకుంటే తప్పేంటి? ఈ బ్యాచ్ కావాలి కానీ సత్యమైనది అక్కర్లో. నువ్వు సత్యంలోనికి రా. ఈ పూట సత్యమైన దేవుడే నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. లేదా నీ ఆధిపత్యం కొట్టివేయబడద్ది. నీ దీపస్తంభం ఉందే, ఆ దీపస్తంభం ఉన్న దీపం తీసివేస్తాడు. ఉంటే వెచ్చగా ఉండు, చల్లగా ఉండు, లేకపోతే దేవుని నోట నుండి ఉమ్ము వస్తుందంట. నమ్మకంగా ఉన్నావా? జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుంది, జీవవృక్ష ఫలములు ఉన్నాయి, నీ కొరకు దాచి ఉంచిన ధనం ఉంది అన్నా. నీ పక్షంగా సమస్తము చేయగలిగిన దేవుడున్నాడు. అందుకే ఇవన్నీ నీ దయ కొరకే కనిపెట్టుకుంటున్నాయి. ఎవరిని ప్రభు అయితే వస్తాడో అప్పుడు వాడు అలా చేస్తున్నాడు లేదో అని ఆయన కనుగొంటాడంట. ఆమెన్ చెప్పాలి. నీ ప్రభు వచ్చినప్పుడు నువ్వు పని చేస్తూ ఉండాలి. నీ ప్రభు వచ్చినప్పుడు నువ్వు పని చేసేవాడిగా ఉండాలి. నీ నడుము కట్టుకునే ఉండాలి. నీ దీపం వెలుగుతూ ఉండాలి. దీపం మారిపోకూడదు. దీపం మారిపోయింది, అంతా చీకటి. నడుము దట్టి ఊడిపోయింది, నడికట్టుపోయింది, సత్యం కోల్పోయావు. సత్యం కోల్పోతే అబద్ధికులమే కదా. సత్యం కోల్పోతే, సత్యమైన దేవుడి సత్యములో నువ్వు నడకపోతే ఇంకా మహిమలోనికి ఎలా వెళతావు? నీ దగ్గర మహిమ కిరీటాలు ఎలా వస్తాయి? బహుమానాలు ఎలా వస్తాయి? నీ కొరకు దాచి ఉంచిన మహిమలోనికి నేను నడిపించే మార్గం అనగా సత్యమును, నడుముకు సత్యమును దట్టి ఊడిపోకూడదు. సత్యమునకు ఆ నడుము కట్టుకుని ఉండాలి. నీ దీపం వెలుగుతూ ఉండాలి. అప్పుడు ఎవరిని ప్రభు అయితే వస్తాడో ఆమెన్ వచ్చి ఇతడు సరైన కాలంలోనే, తగిన కాలంలోనే ఆహారం పెడుతున్నాడా, లే తిని పడుకుంటున్నాడా, నిద్రపోతున్నాడా, సోమరతనంగా ఉన్నాడా? ఈరోజు నువ్వు ఆత్మీయుడివేనా? యేసే రక్తంలో కడగబడ్డావా?
యేసుక్రీస్తు నామంలో సిద్ధపడ్డావా? సిద్ధపడిన వాడివైతే నా ప్రభువు వస్తాడు, త్వరగా వస్తాడు. నా ప్రభు వస్తాడు. వచ్చిన ప్రభు నన్ను మేఘాల మీద కొనిపోతాడు. సిద్ధపాటు కలిగి ఉంటే సిద్ధపాటులోనికి వస్తావు. సిద్ధపాటు కలిగిన గుంపులోకి ఇష్టపడతావు. ఏది అసత్యమైనదో, ఏది 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 ఎలా నడవాలో ప్రభువైన దేవుని పైన నీవు ఆనుకోవటానికి తగిన కాలం నువ్వు పని చేస్తావు. నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడిగా. ఎక్కడ నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నాను, ఎక్కడ నమ్మకాన్ని విడిచిపెట్టేసాను? నా ప్రభు పెట్టుకున్న నమ్మకం. నా ప్రభు నన్ను ప్రేమించాడు, ఒక సంఘాన్ని అప్పగించాడు, ఒక సంఘంలో చేర్చాడు, ఒక కుటుంబంగా చేర్చాడు. అయ్యో వీటి విషయంలో నేనేం లెక్కప్ప చెప్పాలో అనుదినము దినదినము ప్రభువా నీ సత్యం నుండి తప్పిపోతున్నానేమో, నీ లెక్క దగ్గర తేలిపోతున్న త్రాసు ఉంది. ప్రభువైన దేవుని దగ్గర త్రాసు ఉంది. ఆ త్రాసులో తూస్తే గనక తేలిపోతానేమో. ఈ రాత్రి న్యాయమైన త్రాసులోకి వెళ్తాను. నేను వెళ్ళేనా ఇంకే పని చేయలేండిక. అదిగో అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, నిత్య నరకాలు. నీవు అక్కడికి వెళ్ళాలి. కనుకనే ఇవంట దయ కొరకు కనిపెడతాయంట. ఇవన్నీ నీ దయ కొరకే కనిపెడుతున్నాయి. ఎప్పుడైతే ఏమిచ్చారు, ఏమిచ్చిన కీర్తన 104వ కీర్తన 28వ వాటికి నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని, ఆమెన్ చెప్పండి, సమస్తము మంచివే వస్తాయి. ఆమెన్ చెప్పాలి. మంచి ఈవులిచ్చే దేవుడు మంచితనం కనబరుస్తాడు. తన మంచి కార్యాలు చేయబోతున్నాడు. ఆ దేవుని కొరకే కనిపెట్టు. ఆయనే నజరేయుడైన యేసు. ఆ ప్రభు దర్శించునుగాక. ఆ దేవుని సత్యంలోనికి నువ్వు రావాలి. ఆ దేవుని సత్యంలోనికి రా. జీవము కలిగిన దేవుని సత్యంలోనికి రా. దేవుని జీవపు వెలుగులోనికి రా. నీ సన్నిధి ముఖకాంతి నా మీద ప్రకాశించినట్లు, నీ సన్నిధి ముఖకాంతి నా మీదకు రావాలి ప్రభువా. ఎక్కడ నేను నీ సన్నిధిని కోల్పోతున్నాను. దావీదు అదే ప్రార్థన. నీ సన్నిధి నుండి త్రోసివేయొద్దు, నీ ఆత్మను దూరం చేయొద్దు, నీ కృపను దూరం చేయదు. ఇవే అడుగుతున్నాడు. తప్పిపోయాను, నీకు విరుద్ధంగా నడిచాను, నీ గాయాలు నీవేమంటావంటే నేనేం చేశాను? నేనేం చేయలే. సాతాను చేసే పని ఏంటంటే నీ నోటితోనే నువ్వేం అక్కర్లా, ఆల్రెడీ ఒప్పుకున్నావుగా, పద్దాకు ఒప్పుకోవాలా? ఏం అక్కర్లా. యేసయ్య రక్తంలో పరిశుద్ధుడు అయిపోయావు. ఏం అక్కర్లా. నువ్వు ఎట్లయినా వెళ్ళు. బల్లారాధన ఎప్పుడో తెలుసా? ఎప్పుడు బల్లారాధన అయితే బల్లారాధన రేపు శనివారం కదా, ఆయన ఇచ్చే టైంకి వెళ్ళు. 10ంటికి వెళ్ళి ఏమవుద్ది? ఈలోపు గబగబా నోరు శుభ్రం కడుక్కొని వచ్చేస్తే అయిపోద్ది. భయం లేదుగా. జాగ్రత్త. ఈ రాత్రి నీ నమ్మకాన్ని ప్రభువు చూశాడు. అపనమ్మకస్తుల్లోకి వెళతావు. బలా నమ్మకమైన మంచి దాసుడా తగిన కాలంలో రైట్ టైంలో పని చేస్తున్నాడు. శ్రమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, కరువైన, ఉపద్రవం ఏదైనా తన పనిలో నేను అప్పచెప్పిన పనికి నమ్మకంగా ఉన్నాడు. ఎంతమంది పరిచర్య చేస్తామని వచ్చారో ఒక్కలేరి నిన్ను వదిలిపెట్టనన్న అన్నవాళ్ళు ఉన్నారు. వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇక్కడే ఉంటాం వారం పరిచర్య అంటే పోయే విశ్వాసం కాదు. ఒక్కసారి పట్టబడ్డావా, ఒక్కసారి నిజమైన దర్శనం అయితే చెదిరిపోం. దర్శనం దేవుడు దర్శించిన వ్యక్తి అయితే చెదిరిపోడు. ఉద్రేకం అన్నమాట. వెంటనే నేను కూడా ఇక ఉంటా, నేను కూడా చేస్తా, నేను కూడా ఉంటా. ఎవరేమన్నా అనగానే వాళ్ళు అన్నారని ఆగిపోవటం, వాళ్ళు విన్నారని ఆగిపోతాం. వాళ్ళు విన్నారు, ఇక్కడ ఆగిపోతున్నావు. అసలు మహిమలోకి ఆగిపోతున్నావేమో. సత్యమైన ప్రభుని వదిలిపెట్టి ఎంతకాలం అయిపోయిందో. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభుని దేవుని విడిచిపెట్టి ఎన్నాళ్ళు అయిపోయిందో. నీ నడుముకు సత్యమైన దట్టిపోయి ఎన్నాళ్ళు అయిందో. నీ దీపం వెలుగుతూ ఉందనుకుంటావు, ఎప్పుడు ఆరిపోయిందో. సంసోను బలాఢ్యుడే, సంసోను పరాక్రమశాలి. సంసోను పట్ల దేవుని ఉన్నత సంకల్పం ఉంది. గర్భంలో ఉన్నప్పుడే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లిదండ్రులు ప్రతిష్ఠత చేసుకున్నారు.
ఇక మనం ఏమి తాకొద్దయ్యా, తినేది తినొద్దు, మన దేవుణ్ణి మనం చూసాం, మన దేవుడు మన ద్వారా ఏదో చేయబోతున్నాడు, మనోహ ఒక తీర్మానం కలిగిన వాడు. ప్రతిష్టతలో బతుకుతున్నారు. పుట్టింది మొదలుకొని తల మీద క్షారం చేయలేదు. దేవుని కొరకు దేవుడు రేపుతున్నాడు, ఆ సత్యాన్ని గ్రహించల. దేవుడే యుద్ధం చేస్తున్నాడు, దేవుడే రేపుతున్నాడు, ఈ బలము దేవుడే, ఈ బలము దేవుని ప్రణాళిక. నా తల్లి గర్భమందు నన్ను రూపించిన దేవుడు నన్ను దాటి వెళ్ళలేదు అన్న సత్యాన్ని గ్రహించలేదర్రా, అన్న సత్యాన్ని గ్రహించల. అనుకున్నాడు తల ఊపితే బలం వచ్చేస్తుంది, పచ్చి దవడెముక పట్టుకుంటే చాలు, యెహోవా దేవా అంటే చాలు. అబ్బా, సంసోనును ఎప్పుడు దేవుడు ఎడబాసాడన్న సంగతి సంసోనుకు తెలియలేదని. ఫిలిస్తీన్లు వచ్చారు. ఇంతటి బలవంతుడు ఎక్కడ పడుకున్నాడు అంటే చక్కగా తొడ మీద పడుకున్నాడంట. ఒళ్ళో కాదు, తొడ మీద పడుకున్నాడంట. తొడ మీద పడుకుని ఇంతేగాని గారం గారుతుంది, చక్క చెప్పేస్తున్నాడు, ఇంకెందుకులే విసుగు దేని మీద, శరీర కోరిక, శరీర ఇచ్చలు, శరీర పాపం. శరీరం కోసం దేవుడు వాడుకుంటున్నాడు, ఈ కట్టె దేవుడు వాడుకుంటున్నాడు, ఈ కట్టె మీద దేవుని ఏర్పాటు ఉంది, ఈ శరీరం దేవునికి కావాలి, దేవుడు కోరుకున్నాడు. అయితే ఇక్కడ సాతాను చూడండి ఎలా ఉందో, బలవంతుడు, బలాఢ్యుడు, ఎంతటి వాడైనా, ఎంతటి బలవంతుడో అంతటి శోధన ఎదురైంది, అంత మెళుకుగా చక్కగా. ఇక పాపము నుండి బయటికి రాలేకపోతున్నాడు. పాపమును మానలేడు కానీ దేవుణ్ణే వదులుకుంటాకి ఇష్టపడ్డాడు. పాపమును పాపమును విడిచిపెట్టి బయటకు వచ్చి దేవుని నా కొరకేదో అని గ్రహింపు కూడా లేకుండా గుడ్డితనంలో ఉన్నాడు. కాదంటారా? ఈ రాత్రి నీ ఆధ్యాత్మిక జీవితం ప్రభు నీతో సూటిగా చూసి మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీ ఆధ్యాత్మిక జీవితం, నీ ప్రార్థనా జీవితం, నీ నడుముకు సత్యమనే దట్టి కట్టబడి ఉందా? మీ నడుములు కట్టుకొని ఉండాలి, మీ దీపములు వెలుగుతూ ఉండాలి అని యేసు ప్రభు వారి శిష్యులకు చెబుతూ అంటున్నారు కదా. ఎవరిని ప్రభు అయితే వస్తాడో, ఎవరిని ప్రభు వచ్చి పని చేస్తాం చూస్తాడో, కనిపెడతాడో, కనుగొంటాడో ఆ దాసుడు ధన్యుడు. ఆహారం కొనుక్కో కనిపెట్టేవాళ్ళు ఎట్లాగా? ఏదిచ్చినా ఆమెన్ ఆమెన్, ఏదిచ్చినా ఇది దేవునికి ఇదే ఇష్టమేమో మనం అనుకుంటాంగా. మనకి ఇదేంటి ఎట్టిచ్చాడు, వాళ్ళని అట్ట చేసి వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అనుకుంటాంగా. శరీరంగా ఈ ఆకాశ పక్షులు అంటున్నాయి, ఏది పెట్టినా కూర్చుకుంటాయి. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడతాయి. నీవు ముఖం మరుగు చేసుకొనగా అవి ఏమైపోతాయి? కాలత చెందుతాయి. పిడితే తింటాయి, జాగ్రత్తగా ఆలకించాలి, నేను ముగిచేతాను. పెడితే తింటాయి. ఇంకా ఇది పెట్టేవా అది పెట్టేవా అనే ప్రశ్న అక్కడ లేదు. ఏది ఇచ్చినా అదే విశ్వాసం. ఇది నా పట్ల నా దేవుని చిత్తమే, ఇది నా పట్ల నా దేవుని ఉద్దేశమే, నా దేవునికి ఇష్టమైంది అంతే. నా దేవునికి ఇష్టం ఇలా ఉండటమే నా దేవునికి ఇష్టం. నా దేవుడు నన్ను కోరుకున్నాడు, నన్ను బ్రతికించాడు, నా పట్ల దేవుని సంకల్పం ఇది, నా దేవుడి సంకల్పం ఉంది, నా దేవుని సన్నిధి ఉంది, నా దేవుడే నన్ను కరుణించాడు. నా బలము కాదు, నా జ్ఞానము కాదు, మాదేమి లేదు. ఆయన గుప్పిలి విప్పాడా? గుప్పిలి విప్పగా ఏమవుద్దంట? గుప్పిలి విప్పితే అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడతాయి. దాచుకోవడం లేదు, ఇక తిన్నాయి, తృప్తిగా ఉన్నాయి. ఒకవేళ ముఖం గనక మరుగు చేసుకున్నారా, అవి కలత పడిపోతాయంట, భయపడిపోతాయంట. అబ్బా, ముఖము గనక మరుగు చేస్తే భయపడిపోతాయి. నేను అడుగుతున్నా, నీ ప్రభుని యేసుక్రీస్తు ముఖ ప్రత్యక్షత ఉందా? ప్రభుని దేవుని ముఖమును మరుగు చేశారు కదూ. మరుగ్గా ఉంటే చక్క ధీమాగా తిరుగుతున్నావేమో, ధైర్యంగా తిరుగుతున్నావేమో, ధీమాగా వెళుతున్నావేమో. యేసన్న ఒక పాట రాస్తూ అంటాడు కదా,
ఆ పాటలు అంటాడు, నీవు కనిపించని రోజున నా కన్నులకు నిద్ర కరువైపోయిందంటండి. నీవు కనిపించని రోజున నా కన్నులకు నిద్ర కరువాయనే, నీవు నడిపించిన రోజున నిధి పచ్చిక బయలాయనే, నీ సన్నిధి పచ్చిక నీ యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము. హల్లెలూయా. ప్రభువు గనక ముఖము మరుగు చేసుకున్నారా? నిజంగా నువ్వు ఎలా ఉన్నావు ఈ పూట? అందుకే నేను ముందే చెప్పాను, అడిగే ముందే, ప్రసంగానికి వెళ్ళే ముందే అన్నాను, ఎన్నో విషయాలు ఉన్నాయి మాట్లాడాలని. ఈ పూట మాత్రం ప్రభువు ముఖం మరుగు చేసుకున్నారా? మూల భాష బైబిల్లో ఉంది, ప్రభువు ముఖము దాచుకున్నారంట. ముఖం దాచుకున్నారంట. ప్రభు ముఖం ఎప్పుడైతే దాచుకున్నాడో, ఈ ఆకాశ పక్షులు ఉన్నాయే, ఈ సముద్రంలో ఉన్నాయే, సముద్రంలో ఉన్నవి సమస్తము ఏవైతే కనిపెడుతున్నాయో, ఏవైతే ఆయన కొరకే కనిపెట్టుకుంటూ తప్పక ఆహారం ఇస్తారు, మమ్మల్ని పోషిస్తాడు, మమ్మల్ని తృప్తిపరుస్తాడు అని ఏవైతే కనిపెడుతున్నాయో, ఆయన ముఖము చాటు చేస్తే చాలు భయపడిపోతున్నాయంట. భయం వచ్చేసింది. ఇంకా ఆయన ముఖం మరుగు చేసాడు. ఏమవుద్దు? నిజంగా నీకు ఈ పశ్చాత్తాపం ఉందా? నీ దేవుడు ముఖము చాటు చేస్తే, నీ ప్రభుని యేసయ్య ఆయన ముఖమును మరుగు చేస్తే భయం ఉందా? భయపడుతున్నావా? నన్ను పోషించే దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, నన్ను బలపరిచిన యేసయ్య ఈ రాత్రి ఆ ముఖం గనక మరుగు చేశాడు. ఇక నేనేం చేయగలను? నీ బలం ఎంత? మన బలం ఎంత? మన సత్తు ఎంత? మన పరుగు ఎంత? మన దూరం ఎంత? మనం వెళ్ళవలసిన మార్గాలు కాదుగా వెంటనే కలత పడిపోతున్నాయి. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి తమ ప్రాణమును విడిచి భయపడిపోతున్నాయి అంట. ఒకవేళ ప్రాణమే తీసేశాడా, అవి మట్టికి అప్పగిచ్చేసుకున్నాయంట. నిజంగా నమ్మకంగానే ఉన్నావా? నమ్మకస్తుడివేనా? రక్షింపబడిన నాటి నుండి ఇప్పుడు వరకు ఎలా ఉన్నావు? నీ యవ్వన కాలం ఏం చేసుకున్నావు? ప్రభువు రక్షించలేదా? ప్రభువు రక్షిస్తే, ప్రభు అయిన దేవుడే వెలిగిస్తే, ప్రభు అయిన దేవుడు కనికరిస్తే, ఆయన కరుణ, ఆయన కటాక్షమును, ఆయన వెలుగును విడిచిపెట్టి లోకములో కలిసిపోయావు, లోకాశుల్లో కలిసిపోయావు, లోకేచ్ఛల్లో కలిసిపోయావు, లోక భోగాల్లో కలిసిపోయావు, లోకం తట్టు వెళ్ళిపోయావు. అయితే పక్షులు అంటాయి కదా, ఆయన ముఖం మరుగు చేసుకున్నాడా? కలత పడిపోతున్నాయి. ఒకవేళ నీ వాటి ఊపిరి తీసివేస్తున్నాడు, వాటి ఊపిరిని తీసివేస్తున్నాడు. అప్పుడంటే ఆ ఊపిరి తీసివేస్తుంటే అవి ప్రాణములు విడిచి మంటిపాలైపోతున్నాయి అంటండి. ఎంత నిశ్చేత! అందుకే ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, పంట కూర్చుకోలేవు. మీకు ఏది కావాలో, వస్త్రం కావాలో, ఆహారం కావాలో, ఏది శ్రేష్టమైనది, ఏది కావాలో అని చెప్పేటప్పుడు, నా నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి, ఇవన్నీ మీకు కావలసి ఉన్నవని పరలోకపు తండ్రికి తెలియదు. ఈ రాత్రి నీ తండ్రి పైన అనుకుంటావా? నీ తండ్రి వచ్చి కనిపెడుతున్నాడు. ఆ ప్రభు వచ్చి కనిపెడుతున్నాడు. నువ్వు పని చేస్తున్నావో లేదో,
సరైన సమయంలో పని చేస్తున్నావా? నీకు అప్పగించిన భారం విడిచిపెట్టి, నీ దేవుడు నీకు చేసిన మేలు మర్చిపోయి, నీ దేవుడు నీకు చూపిన కృపను విడిచిపెట్టి, ఇక ఇప్పుడు ఏమి లేనివాడుగా, ఎవరు అడిగేవారు లేరుగా, ఎవరు భయం లేదుగా, ధైర్యంగా ఉంటున్నావు, బలంగా ఉంటున్నావు. కానీ ఆకాశ పక్షులు ఏమంటున్నాయి? సముద్రంలో జలములు రాసులు ఏవైతున్నాయో అవన్నీ అంటున్నాయి. ఆయన గనక ఊపిరి తీసేసుకున్నాడా? ఆమేన్. ఊపిరి తీసేసుకుంటే ఏమి మాట్లాడవంట. తమ ప్రాణములు మంటికి విడిచిపెట్టేస్తాయి. మరలా నీవు ఊపిరి విడవగా విసృజింపబడుతున్నాయి. చెప్పండి ఆమేన్ చెప్పండి. నీవు మరలా ఊపిరి, ఆమేన్ చెప్పండి. అరే ప్రాణమే ఆయన చేతిలో ఉంది. అసలు ప్రాణదాత అయిన దేవుడే ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలోకి ఇచ్చేసాడు. అప్పుడే కనిపెడతాం ఆహారం కొరకు. అప్పుడే తగిన కాలమందు ప్రభు ఇస్తాడు. ఇట్టి విశ్వాసమును ప్రభు దయచేయనుగాక, ఇట్టి కృప ప్రభు దయచేయనుగాక. అప్పుడు అంటున్నారు కదా, లూకా సువార్త మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి, తగిన కాలమున ఆహారము ప్రతివానికి ఆహారం పెట్టుటకు 12వ అధ్యాయము 42వ వాక్యం. పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? ఎవరిని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. హల్లెలూయా. ఎవని ప్రభు? ఆమేన్. మన ప్రభు వచ్చునుగాక. కనిపెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కనిపెడతారు. ఈ రాత్రి కనిపెడతాడు. చూస్తున్నాడు ప్రభు నీ నమ్మకాన్ని, నీ ఓర్పు, నీ ఓరిమి, నీ పని అందరినీ చూస్తున్నారు. సమస్తము ప్రభువుకు తెలియను. హల్లెలూయా. ప్రభు చూస్తున్నారు ఈ పూట. చూసిన దేవుడు నిన్ను అనాలి, బలా మంచి, ఆమె నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నమ్మకంగా ఉన్నావు. నీకు ఇచ్చిన కొంచెంలో నమ్మకంగా ఉన్నావు. నీ కొంచెంలో, నీ పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు. అంటే ఈ లోకంలో కాదది. ఈ లోకంలో నమ్మకం కాదు. ఈ లోకంలో అమ్మ దగ్గర డబ్బులు తీసేసుకోవటం మానెత్తను, లేకపోతే వాళ్ళ ఎవరితో మనకు అక్కర్లేదు అని, ఇది కాదు. ఈ నమ్మకం కాదక్కాయ్. ఈ లోక బోధ కాదు ఇది. పరలోక సంబంధమైంది. ఆమేన్. పరలోక సంబంధము, పరలోకములో జీవము కలిగిన దేవుడిస్తున్న మాట నమ్మకం, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఇకంతే, నువ్వెందులో ఎంతున్నావో ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలి. నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు ఈ పూట. నమ్మకాన్ని కాపాడుకుని ప్రభువైన దేవునికి ఆ పక్షులు ఎలా తమను తాను అప్పగించుకున్నాయో, తగిన కాలం మంది ఆహారం ఇస్తే తృప్తి పడుతున్నాయి. వాటికి సరైన సమయానికి ఆహారం దయచేస్తాడు. దయచేయకపోతే ఊపిరి వదిలిపెడతాకి ఇష్టపడుతున్నాయి. పెడితే తింటాయి, పెట్టలేదా ఉంటాయి. ఆయన గనక ముఖం మరుగు చేసుకున్నాడా భయపడిపోతాయి. ఈ పూటైనా ఓ మంచి తీర్మానానికి రా. కాలం అయిపోతుంది, సమయం అయిపోతుంది. ఈ దినమే అనుకూల సమయం. ఈ రాత్రి ప్రభువైన దేవుడు వస్తే, ఈ రాత్రి ప్రభువైన దేవుని సన్నిధి నీ దగ్గరకు వస్తే, నీ దేవుడే నీతో మాట్లాడుతూ ఈ పూట నీతో బలపరుస్తూ ఉంటే, సమయం ఉండగా, దీపం ఉండగా నీవు చక్కపరుచుకో. నీ ప్రాణం నీది కాదు. నీలో ఉన్న ప్రాణము, నీలో ఉన్న జీవము సమస్తము ప్రభువైన యేసుక్రీస్తు వారై అన్నారు. ఆ యేసయ్య తట్టు చూసి ఆమేన్ కృప పొందుదుముగాక, కృప కలుగునుగాక. ప్రభు మాటలు దీవించి కృపలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిద్దాం.